దేశంలో ఓట్ల దొంగలు 5 రకాలుగా ఓట్ల చోరీ రాహుల్ గాంధీ. మరి బెంగళూరు సెంట్రల్ లోక్సభ సెగ్మెంట్లో భారీగా గోల్మాల్. మరి మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో 1,02,50 నకిలీ ఓట్లు. ఓటర్ల జాబితాలో లొసుగులు బయటపెట్టిన ప్రతిపక్ష నేత. మరి అధికార బీజేపీతో ఈసీ కుమ్మక్కై ఓట్లను దొంగిలించిందని ఆరోపణ. మరి ఆధారాలు సమర్పించాలని రాహుల్ను కోరిన కర్ణాటక ఎన్నికల సంఘం. రాహుల్ వ్యాఖ్యలు నిరాధారమని బీజేపీ అంటున్నటువంటి మాట. మరి కరెక్టే అన్నది కదా. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఆధారాలు సమర్పించాలని చెప్పేసి రాహుల్ గాంధీని మరి కర్ణాటక ఎన్నికల సంఘం కోరింది. ఆధారాలు లేకుండా మరి నోటికొచ్చినట్లు ప్రతి ఒక్కరు కూడా, ఈయన రాహుల్ గాంధీ కాదు, ప్రతి ఒక్కరూ నోటికొచ్చినట్లు ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నటువంటిది ఫ్యాషన్ అయిపోయింది.